రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు కామన్గానే ఉంటాయి. రాజకీయాలుగా చూస్తేనే గౌరవం దక్కుతుంది. ప్రత్యర్థులకు విలువలిస్తూనే ముందుకు సాగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను సన్మానించనున్నారు. పాలిటిక్స్ పంచాయతీలు పక్కన పెట్టేసి ఉద్యమ నేతకు గౌరవంగా శాలువాను కప్పనున్నారు ఇంతకీ రేవంత్తో కేసీఆర్ సన్మానం చేయించుకుంటారా? ఎందుకు కేసీఆర్కి సన్మానం చేస్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు కామన్. రాజకీయాలుగానే చూస్తేనే గౌరవం. ప్రత్యర్థులను గౌరవిస్తూ ముందుకు సాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి. జూన్ 2తో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 ఏళ్లు. వేడుకలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయం. సోనియా గాంధీని ఘనంగా సన్మానించనున్న కాంగ్రెస్ నేతలు. ఉద్యమకారులకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆహ్వానం. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆహ్వానం. కేసీఆర్ను సన్మానించనున్న సీఎం రేవంత్. రాజకీయాల్లో నాయకులు పరస్పర ఆరోపణలు విమర్శలు చేసుకోవడం కామనే. అధికారంలో ఉన్న పార్టీలపై విపక్షాలు విమర్శలు చేస్తూనే ఉంటాయి. పొద్దున లేచినప్పటి నుంచి నేతలకు ఇదే పని. కానీ రాజకీయాలుగానే చూస్తూ ఇతర విషయాల్లో ప్రత్యర్థి పార్టీల నాయకులను గౌరవించడం ముఖ్యం. అలా అయితేనే పాలిటిక్స్లో క్లీన్ అండ్ నీట్గా ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో కొనసాగుతున్నట్లు కనిపిస్తున్నారు. రాజకీయాలను ఓ దశ వరకే పరిమితం చేస్తూ ప్రత్యర్థి పార్టీ నేతలతో సత్సంబంధాలను కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ జూన్ 2తో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 ఏళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకలు ధూమ్ధామ్గా చేయాలని రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ వేడుకలు పరేడ్ గ్రౌండ్లో ఘనంగా చేసేందుకు ఏర్పాట్లు సైతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోనియా గాంధీని ఘనంగా సన్మానించున్నారు. ఇప్పుడు ఈ వేడుకలకు తెలంగాణ ఉద్యమకారులను కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం ఆహ్వానించనుంది. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు రేవంత్ ఇప్పుడు ప్రత్యేక ఆహ్వానం పంపడం హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన కేసీఆర్ను ప్రత్యేకంగా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రత్యర్థి పార్టీ అని అనుకోకుండా కేసీఆర్ని ఈ వేడుకలకు రేవంత్ ఆహ్వానించడం విశేషం. దీంతో రేవంత్ మార్కులు కొట్టేశారని చెప్పాలి. రాజకీయాల్లో ఓ దశ వరకే పరిమితం చేసి ఇలా ప్రత్యర్థి పార్టీల నేతలు ప్రత్యక్షంగా చూడటంతో రేవంత్పై ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే కేసీఆర్ను బీఆర్ఎస్ నేతలు తెలంగాణ బాపుగా అభివర్ణిస్తారు. తెలంగాణను సోనియా ఇవ్వలేదని కేసీఆర్ గుంజుకొచ్చారని అంటారు. అసలు తెలంగాణ జాతిపితను ఇలా తక్కువ చేసేందుకే సన్మానం పేరుతో ఆహ్వానిస్తున్నారని బీఆర్ఎస్ అనుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. కేసీఆర్కు అధికారిక ఆహ్వానం అందడంపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ ఒప్పుకుంటే మాత్రం కేసీఆర్ను రేవంత్ సన్మానిస్తారు. అదొక ప్రత్యేక ఘట్టంగా కూడా మిగిలిపోతుంది.